నీవు నా సొత్తు. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏమని ఉంటుందంటే యు ఆర్ మైన్. ఎవరు చెప్తున్నారు ఇది? పక్కింటోళ్ళ, క్లాస్లో ఫ్రెండా, మన బంధువులా, మన కజిన్సా? యు ఆర్ మైన్ అని ఎవరు చెప్తున్నారంటే సర్వలోకాన్ని మాటతో సృష్టించి నిర్వర్తిస్తున్న దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు అంటున్నాడు, నీతో నాతో మీరు నా సొత్తు. అది ఆ మాట జ్ఞాపకం చేసుకుని మనకు స్పెషల్గా అనిపించట్లేదా? దేవుడు మనల్ని ఆయన సొత్తు అని చెప్పుకోవడానికి, ఆయన అంత ఆనందపడడానికి మన గొప్ప పర్సనాలిటీలు అండి. చెప్పండి, హూ ఆర్ వి? మనం ఏంటో మనకి చాలా బాగా కొన్నిసార్లు మనం చేసే నిర్ణయాలు, మనం మాట్లాడే మాటలు, మన ప్రవర్తన, మన రహస్య జీవితం అలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అనిపిస్తుంది, నా బ్రతుకుని నేనే ప్రేమించుకోలేకపోతున్నాను మనకు అనిపిస్తుంది. ఇలాంటి జీవితం జీవిస్తున్నాను ఏంటి? హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ దట్ వే? ఎప్పుడైనా అలా అనిపించిందా? మన బ్రతుకంటే కొన్నిసార్లు మనకే చికాకు వస్తుందండి. మంచిగా ఉండాలనుకుంటాను కానీ ఉండలేకపోతున్నాను ఏంటి? మంచిగా బ్రతకాలనుకుంటాను కానీ అబద్ధం చెప్పొద్దు అనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను ఏంటి? తప్పుడువి చూడొద్దు అనుకుంటున్నా కానీ చూడకుండా కళ్ళను తిప్పుకోలేకపోతున్నాను ఏంటి? వై? సమ్టైమ్స్ వీ స్ట్రగుల్, వీ విల్ బీ అనేబుల్ టు లవ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం కూడా ప్రేమించుకోలేని స్థితి మనకు ఒక్కొక్కసారి వస్తూ ఉంటుందండి మన జీవితంలో. ఎందుకంటే మన రియల్ మీ నాకే తెలుసు, మన రియాలిటీ ఏంటో, మన నిజస్వరూపమేనో మనకు తెలుసు కాబట్టి